Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎప్పుడైతే మన మనసు డిస్టర్బ్ అవుతుందో మన శ్వాస డిస్టర్బ్ అవుతుంది. మీరు గమనించండి, కోపం వచ్చినప్పుడు శ్వాస ఎట్లా నడుస్తుంది? స్పీడ్ గా నడుస్తుంది. మీరు గమనించండి, ఇప్పుడు జంతువులు ఏవైతే నెమ్మదిగా శ్వాస తీసుకుంటే అవి జీవితకాలం వాటిది ఎక్కువ. వేగంగా శ్వాస తీసుకునే కుక్క అటువంటి ఎనిమల్స్ అన్ని కూడా తొందరగా 10-15 సంవత్సరాలు చనిపోతాయి. నెమ్మదిగా శ్వాస తీసుకునే తాబేలు లాంటివి 200-300 సంవత్సరాలు జీవిస్తాయి. ఋషులు ఈ ప్రకృతి జంతువులని వీటన్నిటిని గమనించి వాళ్ళు శ్వాసలు తగ్గించుకున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఋషి విజ్ఞానం చాలా అద్భుతమైనది. మనం చిన్న చిన్న వ్యాయామాలు శరీరానికి ఏంటంటే మనం సూక్ష్మ వ్యాయామాలు, చిన్న చిన్న ఆసనాలు, ప్రాణాయామాలు ఇవి చేయడం వల్ల ఏంటంటే మన అన్ని జాయింట్స్ ఏదైతే మన శరీరం ఏంటంటే కదలికలు లేకపోతే అక్కడ ఆక్సిజన్ బ్లడ్ సప్లై కాదు. చాలా మటుకు ఆ కదలికలు ఉండాలా. దాంతోపాటు శ్వాస సప్లై. ఇప్పుడు పెరాలిసిస్ వస్తున్నాయి, వచ్చేదాకా తెలియట్లేదు, అందరూ బాగానే ఉన్నాం. సడన్ గా పెరాలిసిస్ వచ్చిన తర్వాత చూడండి, జెంట్స్ లో కూడా చాలా మంది ఉన్నారు. పెరాలిసిస్ వచ్చినాక చేయలేకపోతారు, కాలు వస్తలేవు, ఫేస్ పెరాలిసిస్ వస్తుంది. ఇప్పుడు చాలా మటుకు మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ మటుకు ఇప్పుడు ప్రజెంట్ అవేర్నెస్ పెరిగినాక ఏం చేస్తున్నారంటే వాకింగ్ చేస్తున్నారు, కొంత నడుస్తున్నారు. నడక మంచిదే, గుండె దాకా బాగా పనిచేస్తుంది. వాకింగ్ వల్ల లాభం ఉంది. తప్పనిసరిగా మన చెడు రక్తం అంతా పైకి గుండెకు సప్లై అవుతుంది, గుండెకు పని భారం తగ్గుతుంది, గుండె దాకా బాగుంటుంది. కానీ గుండె కంటే ఇంకా ముఖ్యమైనది మన శరీరంలో ఏంటి అమ్మా? కరెక్ట్, మెదడు, బ్రెయిన్ కు మనం ఏంటంటే బ్రెయిన్కి ఏమైందంటే మనం రాంగ్ ప్రోగ్రామింగ్, ఒత్తిడి ఆలోచనలు లేకుంటే మనకు సమస్యల కారణం ఏంటంటే ఒక 5 రకాల ఆలోచనలు ఉంటాయి. ఏది ఆలోచనలు అంటే మనం నిద్రపోతే కూడా ఆలోచిస్తూ ఉంటాం, వాకింగ్ చేస్తూ ఉంటే కూడా ఆలోచిస్తూ ఉంటాం, టీవీ లాంటివి చూస్తే ఆలోచనలే మనం. కాబట్టి ఏంటంటే ఈ వృత్తులు అంటారు అన్నమాట. ఋషులు ఏం చెప్పారంటే ఈ వృత్తులు తగ్గించుకోవడమే యోగా. యోగా అంటే ఒక్క ఆసనాలు కావు, వృత్తులు, ఆలోచనలు తగ్గించుకోవడం. తర్వాత మనకు జ్ఞానం అంటే క్లేశాలు, మనం ఎందుకు బాధలకు గురవుతాం. చాలా మటుకు చూడండి, ఇప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా అందరూ సంతోషంగా ఎవరైనా చనిపోతున్నారా? అందరూ బాధలతోనే చనిపోతున్నారా లేదా? అంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అంటే జ్ఞానం అనేది ఋషులు ఇచ్చిన జ్ఞానం మన దాకా అందలే. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఎవరము ఎప్పుడేమైతే తెలియదు. ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవచ్చు, కింద కూర్చున్న ఆఫీస్లో ఫ్లైట్ వచ్చి ఇక్కడ ఊళ్ళో చనిపోవచ్చు. కానీ మనమంతా ఏంటంటే నేను అయ్యో ఎట్లా నా బాధ్యతలు నేను నెరవేర్చలేదని అనవసరమైన ఎక్కువ టెన్షన్ తీసుకొని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మహిళల్లో ఇంతకుముందు పీరియడ్స్ అయిపోయేదాకా స్ట్రోక్ రాకపోయేది, గుండెపోటు తెలుసు కదా, ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటారు? ఏంటంటే ఒత్తిడి వల్ల హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవుతలేవు. పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటికి ఏంటంటే మనకు వర్క్ చేస్తే సరిపోదు, మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. అన్నమయ కోశ శరీరం బాగుండాలంటే కొంచెం ఎక్సర్సైజ్, వ్యాయామాలు ఉండాలా. తర్వాత ఆహారం బాగుండాలా. ప్రాణమయ కోశానికి శ్వాసలు తీసుకోవాలి. శ్వాసలు మనం ఇప్పుడు 5 లీటర్ల కెపాసిటీ మనది, మనం తీసుకునేది ఏంటంటే లీటర్లనే వాడుతున్నాం. ఏదైనా ఆలోచనలు ఉంటే చూడండి, శ్వాస నడుస్తుందా? ఇంకా తగ్గిపోతుంది. కోపం ఉంటేనో ఎక్కువైపోతుంది. గాలి బాగా పీల్చుకుంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్స్ని వాడుకునేంత వాడట్లేదు. తర్వాత ఇక్కడ దాకా మనకు ఓకే, గుండె దాకా వాకింగ్ చేస్తున్నారు. బ్రెయిన్కు మన మెయిన్ మెదడుకు కావాల్సింది ఏంటంటే ప్రాణాయామ. శ్వాస తీసుకొని శ్వాస, ఇప్పుడు ఒక ప్రాణాయామం ఉంది అనుకోండి, ఎడమ ముక్కు నుంచి తీసుకొని కుడి ముక్కు వదులుతాం, కుడి ముక్కు నుంచి తీసుకొని ఎడమ ముక్కు వదులుతాం. ఈ రెండింటిని వదలడం వల్ల మనకు సింపాథెటికల్, పారాసింపాథెటికల్ 2 ఉంటాయి అనమాట లోబ్స్. ఒకటి ఎనలిటికల్ బ్రెయిన్, ఇది పురుషతత్వ, ఇది స్త్రీతత్వ, ఇది ఎమోషన్ అండ్ రిలేషన్. అనులోమ విలోమ ప్రాణాయామం, ఒక ప్రాణాయామం చేస్తే 2 బ్యాలెన్స్ అవుతాయి. 2 బ్యాలెన్స్ అయితే సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన శరీరంలో ముఖ్యమైనది బ్రెయిన్, స్పైనల్ కార్డ్. యోగాలో అన్ని ఈ రెండింటి మీద చాలా కేర్ ఉంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ మన మున్సిపల్లో కూడా రామ్మోహన్ అని శిక్షణ ఇస్తున్నాడు, మీరు నేర్చుకోండి. అవి ఎట్లా చేయాలో ఇంట్లో చేసుకోండి. రోజుకు 1 గంట సేపు మీరు మీ శరీరానికి, ముఖ్యంగా ఆసనాలు ఒకటే కాకుండా అతను కూడా చెప్తాడు, నేను కూడా అతనితో మాట్లాడుతాను. ఈ అంటే అష్టాంగ 8 రకాలు ఉంటాయి అన్నమాట యోగా. అంటే నియమ అంటే నియమాలంటే సమాజంలో ఎలా ఉండాలా, నియమాలంటే మనం వ్యక్తిగతంగా ఎటువంటి నియమాలు పాటించాలి, ఒక 10 రూల్స్ ఉంటాయి అన్నమాట. అది తెలుసుకోవాలి. ఆసనాస్ కొంచెం, ప్రాణాయామాలు కొంచెం. తర్వాత ఇంద్రియ నిగ్రహం అంటే ఏమేం చేయాలా, ఏది తినాలి, ఎంతవరకు టీవీ చూడాలి, ఎంతవరకు ఏం చేయాలి. మన ఇంద్రియాలు మనకు శత్రువులు. మనకు తినకూడని తినమంటది, వినకూడని వినమంటది. అలా మనల్ని ఆకర్షణకు లోన్ చేస్తాయి. దాని తర్వాత ధ్యానం. ఇప్పుడు మన పిరమిడ్ ఉంది పంప్లో, పెట్రోల్ పంప్లో ధ్యానం, మెడిటేషన్ చేస్తే మీకు ఏంటంటే మెడిటేషన్ చేస్తే ఆలోచనలు వెంటనే తక్కువ అవుతాయి. ప్రాణాయామం చేసినా తగ్గుతుంది, మెడిటేషన్ చేసినా తగ్గుతాయి, మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక ధ్యానం చేస్తే కూడా మంచిగా అవుతారు. కానీ ఏంటంటే
మనకు యమ నియమాలు లాంటివి లేకపోతే ఏమవుతుందంటే ఎవరితోటన్నా సరిగ్గా మన ప్రవర్తన లేకపోతే గొడవ అయినప్పుడు మీకు ధ్యానం కూర్చుంటే కళ్ళు మూసుకోగలుగుతారా? చెప్పండి ఆలోచనలు. నేను ఇట్లా అనేది ఎందుకన్నా, లేకుంటే ఆమె అన్న ఇట్లా ఎందుకన్నది, ఇదే సమస్యలు. ఇట్లా మనకు ఈ చిత్త వృత్తులు ఇవన్నీ పోవాలంటే మీరు యోగా లాంటివి నేర్చుకోండి. ఇక్కడ మనకు లక్కీగా గవర్నమెంట్ వల్ల మన ఆఫీసులో ఇక్కడే నేర్పిస్తున్నారు, అది తెలుసుకోండి. అప్పుడప్పుడు మేము కూడా వస్తాం. ఇంకా ఇందులో చాలా జ్ఞానం ఉన్నది, అదంతా మీకు చేస్తాము. మొన్న మాకు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా గ్రౌండ్లో చెప్తున్నాము. మన కమిషనర్ సారే దాన్ని ఇనాగ్రేషన్ చేశారు, దానికి మాట్లాడారు. ఆ వీడియో కూడా చూడండి. ఎప్పుడప్పుడు అవకాశాలు దొరికినప్పుడు తప్పనిసరి ఇప్పుడు సార్ చెప్పిండని కాకుండా మీరు కూడా శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు సార్, మీరు దాన్ని వినియోగించుకొని దాన్ని కంటిన్యూగా వాడుకోండి. ఇప్పుడు మీకు తెలిస్తే మీ పిల్లలకు చెప్పగలుగుతారు, మీకే తెలియకపోతే వాళ్ళకి చెప్పగలుగుతారా? ఇది యోగ విద్య ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలకు ఇచ్చారు, ఇప్పుడు అవసరమే, రాబోయే జనరేషన్కి ఇంకా అవసరం. ఎందుకు అవసరం చెప్పండి ఎవరు అమ్మా? ఒత్తిడి ఎక్కువైతుంది. ఒత్తిడి ఎక్కువై వాళ్ళు ఏంటంటే అవగాహన, ఇప్పుడు మనమన్నా తట్టుకున్నాం, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏంటంటే బైక్ కొనియలేదనో, మార్కులు తక్కువ వచ్చినాయనో చేసుకుంటున్నారు. మనం వాళ్ళకి చెప్పాలంటే మన కల్చర్ జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? జ్ఞానం కావాలంటే అది వేదాలలో ఇవ్వబడ్డది, దాని తర్వాత ఉపనిషత్తులు, తర్వాత పురాణాలు, తర్వాత ఇతిహాసాలు, రామాయణ మహాభారతం, అవి మనం కూడా కొంచెం చూడాలి. అటువంటి పిల్లలకు చెప్పాలా. కొంత మన ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. ఎంతో కొంత అంటే బ్రతకడం వేరు, జీవించడం వేరు. సో మనము కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టే మేము తెలుసుకున్నది ట్రాన్స్ఫర్ మీకు చెప్తున్నాం అంతే. అంత ఈజీ కాదు, కానీ అసాధ్యము కాదు. అందరూ మనం నేర్చుకుందాం. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొన్ని మనం దానికి సంబంధించిన ప్రాణాయామాలు సింపుల్గా వేసేటి ఒకటి రెండు చెప్తాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు నేను అన్న దాంట్లో మీకు అందరికీ ఓకేనా, సరే అనిపించిందా? మన అనుమానం ఉంటే చెప్పండి. ఇప్పుడు ప్రాణాయామాలు తీసుకుంటే ఏమైతుంది, శ్వాస నెమ్మదిగా తీసుకుంటాం, నెమ్మదిగా వదులుతాం. ఒక నిమిషానికి మనం జనరల్గా ఎన్ని తీసుకుంటాం మీకు శ్వాసల ఐడియా ఉందా? మనుషుల సగటున 15 నుంచి 18 శ్వాసలు తీసుకోవాలి. ఇప్పుడు ఒత్తిడి వల్ల కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా 25 దాటిపోతున్నాయి, 20 దాటిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకులో మనము అందరం ఏమనుకుంటాము, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మన ఆయుష్ అనుకుంటాం. మనకు ఋషి విజ్ఞానం ప్రకారం ఏంటంటే శ్వాసలకు ఒక నంబర్ ఉంటుంది అన్నట్టు. సపోజ్ కొన్ని కోట్లు అనుకుందాం, అవి ఎంత తొందరగా మనం శ్వాసలు తీసుకుంటే అంత తొందరగా మన లైఫ్ అయిపోతుంది. సో మనం శ్వాసలు నెమ్మదిగా తీసుకోవడం వల్ల మన ఆయుష్ని బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకున్నట్టు. ఒక అదేమి కాకుండా ఉన్నంతకాలం అనారోగ్యాలకు గురి కాకుండా కూడా బాగుంటుంది. రైట్ పోయింది. సో చిన్న ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి, చిన్న వ్యాయామాలు. ఇవి చేయడం వల్ల ఏంటంటే మీకు శరీరంలో ఇప్పుడు రుమాటైడ్ ఆర్థరైటిస్ అని వచ్చింది, చిన్న వయసులోనే వాపులు వస్తున్నాయి, జ్వరం ఉంటుంది, రుమాటైడ్ ఆర్థరైటిస్, వాటికి మందులు పనిచేయట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మనస్సు డిస్టర్బ్ అవడం వల్ల మన శరీరంలో ఒక వ్యవస్థ ఉంటుంది అన్నమాట, పోలీస్ డిపార్ట్మెంట్. అంటే వైరస్ లాంటివి ఫారిన్ బాడీస్ ఏం వచ్చినా దాన్ని చంపేస్తాయి. అవి ఏమవుతున్నాయంటే మనం డిస్టర్బ్ అయ్యేసరికి ఆ సెల్స్ డిస్టర్బ్ అయ్యి మన అవసరమైన సెల్స్ని చంపేస్తున్నాయి. తద్వారా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్, కండరాల క్షీణత, కొన్ని రకాల ఇప్పుడు క్యాన్సర్, మన సెల్స్ వేలలు ఉత్పత్తి లక్షలలో ఉత్పన్నం అవుతున్నాయి. ఇటువంటివన్నీ రాకుండా ఉండాలంటే 3 కోశాలు ఒక ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేస్తే సరిపోతుంది అంటే కాదు. శత్రువు ఎక్కువ ఉన్నాడు, అష్ట దిగ్బంధనం. ఇప్పుడు నేను ఇతను పట్టుకోవాలంటే ఇట్లా పట్టుకుంటే నాకు కంట్రోల్ కాడు. మేము 4 కలిసి పట్టుకుంటే అతను ఆపగలుగుతాం, అవునా కదా? రైట్ సారీ థ్యాంక్ యూ. సో రైట్ ఓకే సార్. సో ఏంటంటే మీకు ఇది చాలా అవసరం అని చెప్పి థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు మనము ముఖ్యమైన వ్యాయామాలు చేద్దాం. ఒకసారి చేతులు వేలు ముందు పెట్టండి, వేలని కదపండి. ఇది అంగుళి శక్తి వికాసగా, అంటే వేళ్ళని ఎనర్జైజ్ చేయడం అనమాట. చేతి వేళ్ళని ఎనర్జీ చేయడం ఒక 4-5 సార్లు అనండి. తర్వాత బొటన్ వేలు లోపల పెట్టి పిడికిలు బిగించండి. రిస్ట్ రొటేషన్ చేయండి ఇట్లా. ఇది మణి బంద, ఈ రిస్ట్ జాయింట్ పెయిన్స్, ఇది రుమాటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి సూక్ష్మ వాళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. మళ్ళీ రివర్స్ తిప్పండి, రివర్స్ అయిపోయిన తర్వాత మోచేతులు ముందుకి వెనక్కి, అరచేతులు ముందుకంటే కోహిని శక్తి, ఇది ఎల్బోస్కి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత మెడలకు సర్వైకల్ స్పాండిలైటిస్, మెడల నొప్పి ఎక్కువ వస్తున్నాయి కదా, దానికి సింపుల్గా శ్వాస తీసుకొని తల పైకి, శ్వాస వదులుతూ తల కిందికి ఒక 2 సార్లు అనండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్,
ఎగ్జేల్ డౌన్. ఇప్పుడు ఎడమ చెవి ఎడమ భుజానికి గాలి వదులుతూ దించండి, మళ్ళీ తీసుకుంటూ పైకి, మళ్ళీ వదులుతూ కిందికి, తీసుకుంటూ పైకి, ఎడమకి, పైకి, కుడికి, పైకి. సో ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే ఈ మెడ కండరాలు బలపడతాయి, మెడలకు సంబంధించిన సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మనకు కింది భాగం, ఇప్పుడు మన పొట్ట కింది భాగానికి సమస్య ఉన్నాయి అనుకోండి, ఈ చిన్ముద్ర ఇట్లని పెట్టుకోవచ్చు. చేతులు నడుము దగ్గర ఈ రిబ్స్ ఉన్నాయి కదా, రిబ్స్ కింద ఈ చేతులు రిబ్స్ కు సమానంగా ఇట్లా పెట్టుకొని చూడండి. రిబ్స్ కి ఇక్కడ పెట్టండి, శ్వాస తీసుకోండి, పొట్ట ముందుకు వస్తుంది, మళ్ళీ వదిలేయండి, పొట్ట లోపలికి వస్తుంది. కళ్ళు మూసుకొని చూడండి ఎక్కడ ప్రభావం వస్తుందో. శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట మీద దగ్గర, మళ్ళీ వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఇంకొకసారి తీసుకోండి, వదలండి, రిలాక్స్. ఇది కనిష్ట అంటే కింది భాగం, పొట్ట కింది భాగం. ఇప్పుడు మనకు హార్ట్ సంబంధించిన గుండె ఈ భాగంలో సమస్యలకు ఇక్కడ పెట్టుకోండి. ఛాతీ ముందు చేతులు వస్తాయి, మో చేతులు ఇట్లా కింద కాకుండా సమాంతరంగా పెట్టండి. శ్వాస తీసుకున్నప్పుడు చూడండి చేతులు దూరం జరుగుతాయి, మళ్ళీ శ్వాస వదిలినప్పుడు రెండు చేతులు వేళ్ళు ఒక దాని మీదకి ఒకటి వస్తుంది. 3 సార్లు శ్వాస తీసుకోండి, వదలండి, 3 లెక్క పెడుతూ తీసుకోండి, 3 లెక్క పెడుతూ వదలండి. చివరిగా ఒకసారి తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఇది హార్ట్ సంబంధించిన వాటికి ఈ ప్రాణాయామ బాగా పనిస్తుంది. 2 చేతులు పైకి లేపండి, వెనక్కి తిప్పండి, బోర్లించండి, తలకు మో చేతులు సమాంతరంగా పెట్టండి, శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. తల భాగానికి ఈ కాలర్ బోన్ పైన భాగానికి ఎనర్జీ అనమాట. మళ్ళీ తీసుకోండి, మళ్ళీ వదలండి, తీసుకోండి, వదలండి, తీసుకోండి, వదలండి. చేస్తారా సరిపోయింది? అదే ఇట్లా మనము ఏ దీనికైనా ఎక్కడ యాక్టివేషన్ కావాలనుకున్నా అవన్నీ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న టెక్నిక్స్, పొట్టలో గ్యాస్ ఉండకుండా 2-3 టెక్నిక్స్. మనం ఇట్లా ప్రాణాయామం ముక్కు నుంచి ఈ 2 ముక్కులు అత్యంత ప్రభావం. ఇదేమో ముక్కు బీపీ తగ్గించేది. ఒకసారి కుడి ముక్కు ముయ్యండి అందరూ, ఎడ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, ఎడ ముక్కు ద్వారా వదలండి. ఒక 3 సార్లు చేద్దాం. తీసుకోండి, నెమ్మదిగా వదలండి, తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఇది చంద్రాన్లోమ. మనకి ఎడమ ముక్కు ఏంటంటే కూలింగ్ అనమాట, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. చంద్రుడు ఎందుకంటే చల్లదనం. బీపీ కనుక ఎక్కువ ఉంటే, బీపీ తగ్గాలంటే ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదలాలి. బీపీ మహిళల్లో ఎక్కువ లో బీపీ ఉంటుంది. లో బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎడమ ముక్కు ముయ్యాల, కుడి ముక్కు ద్వారా తీసుకోండి, కుడి ముక్కు ద్వారా వదలండి. ఒక 3 సార్లు చేయండి. తీసుకోండి, నెమ్మదిగా వదలండి, చివరిగా మళ్ళీ ఒకసారి తీసుకోండి, నెమ్మదిగా వదలండి. లో బీపీ ఉన్న వాళ్ళు ఇట్లా ఒక 30 ప్రాణాయామాలు చేయాలంట, పైకి కిందికి. అది ఒకసారి చేయలేం కాబట్టి 10 కానీ 7 కానీ × 4 లేదా 3 అట్లా చేస్తే మనకు బీపీ బ్యాలెన్స్ అవుతుంది. లో బీపీకి భయపడాల్సిన పని లేదు, హై బీపీ ఉన్నా భయపడాల్సిన పని లేదు. సో ముఖ్యంగా ఆలోచనలు నియంత్రించుకోవాలి. మనోమయ కోశం బాగుంటే మన ప్రాణ రెస్పిరేషన్ బాగుంటుంది. ఎప్పుడైతే మనం మనసులో డిస్టర్బ్ అవుతుందో మన శ్వాస డిస్టర్బ్ అవుతుంది. శ్వాస డిస్టర్బ్ అయిందంటే ప్రాణమయ కోశం, వెంటనే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత కొన్ని నెలల తర్వాత వ్యాధులుగా బయటికి వస్తాయి. మనకి ఈరోజు బీపీ వచ్చిందని తెలిస్తే ఈ రోజు వచ్చింది కాదు, అది కొన్ని నెలల కింద ఫామ్ అయింది, ఇప్పుడు బయటపడ్డది. షుగర్ వచ్చినా ఏ వ్యాధి అయినా అంతే. దీన్ని రూట్ లెవెల్ మోడర్న్ మెడిసిన్ ఏంటంటే మనం మందులు వేసుకుంటున్నాం, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అనమాట. ఆ మందు ఎఫెక్ట్ ఏంది, బీపీ గోలు వేసుకుంటే ఒక 24 గంటల పాటు దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తుంది, మళ్ళీ తర్వాత అది కూర్చుంచుకుపోతుంది, మళ్ళీ టాబ్లెట్ ఇస్తాం, మళ్ళీ ఎక్స్పాన్షన్ అవుతుంది. కొద్ది రోజులు అయిన తర్వాత దాని ఎలాస్టిసిటీ పోతుంది, టాబ్లెట్ పని చేయకుండా పోతుంది. సో మనం సహజంగా తగ్గించుకుంటే మంచిది. ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ సార్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే సార్, మనకు చాలా విలువైన సమయం ఇచ్చి మీకు యోగా మీద చాలా అద్భుతంగా స్పీచ్ ఇవ్వడం జరిగింది, నేర్పించడం జరిగింది. వీటిని అంటే మీకు గుర్తున్న వరకు ఇంట్లోనే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటే మీకు ఈజీగా సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా థ్యాంక్స్ అందరికి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.